వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మొట్టమొదటిసారిగా మనం ఎవరన్నా పేరు అడిగేటప్పుడు ఎలా అడుగుతామంటే ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ద నేమ్ ఆఫ్ సంబడి వీ పుట్ క్వశ్చన్ ఇన్ దిస్ వే, వాట్ ఈజ్ యువర్ నేమ్. మనం మీ వయసు ఎంత అని అడగాల అనుకున్నప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడగాలి, లేదా ఆర్ వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని కూడా అడుగుతాం. ఈ రెండు రకాలుగా అడగచ్చు. వెన్ వీ వాంట్ టు ఆస్క్ ద ఏజ్ ఆఫ్ సంబడి we make a question in two ways. The first way is how old are you, or what is your age. Suppose when we want to give answer to the first question, how old are you, answer is I am 20 years old. This is the answer to the first question. How old are you? Question, I am 20 years old. Second question answer is what is your age? My age is 20 years. This is the way we ask. First we ask what is your name? My name is Ravi. My name is Mohan. My name is Lata. Second question, how old are you? Or లేదా what is your age? ఈ మొదటి ప్రశ్న అడిగినప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ 20 years old, ఐ ఆమ్ 30 years old. అదే కాకుండా సెకండ్ క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అన్నప్పుడు మై ఏజ్ ఈజ్ 20 years, మై ఏజ్ ఈజ్ 30 years అని చెబుతాం. నెక్స్ట్ ఎలా అడుగుతామంటే మీరు ఎక్కడ ఉంటారు? వేర్ డు యూ స్టే? వేర్ డు యూ స్టే, మీరు ఎక్కడ ఉంటారు? ఐ స్టే ఇన్ హైదరాబాద్. ఐ స్టే ఇన్ హైదరాబాద్. మీ స్టే కనుక టెంపరీ అయితే ఎట్ అంటాము, ఐ స్టే ఎట్ హైదరాబాద్ అంటాము, అంటే టెంపరీ. ఐ స్టే ఇన్ హైదరాబాద్ అంటే పెర్మనెంట్ అని. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆన్సర్ మై నేమ్ ఈజ్, మీ పేరు చెప్పాలి. సెకండ్ క్వశ్చన్ హౌ ఓల్డ్ ఆర్ యూ, ఆర్ దీన్ని ఇంకో రకంగా అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ఏజ్, మై ఏజ్ ఈజ్ 20 years, లేదా హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ 20 years old. మూడో క్వశ్చన్ వేర్ డు యూ స్టే, ఐ స్టే ఇన్ హైదరాబాద్. ఇన్ ఈజ్ పెర్మనెంట్, ఎట్ ఈజ్ టెంపరీ. నెక్స్ట్ క్వశ్చన్ పేరు అడిగినప్పుడు హూ అని అడగాలి. హూ ఈజ్ యువర్ ఫాదర్? అంటే మీ ఫాదర్ పేరేం పేరు? హూ అన్నప్పుడు పేరు అడగాలి. మనం పేరు చెప్పినప్పుడు మిస్టర్ రావ్ ఈజ్ మై ఫాదర్, మిస్టర్ కుమార్ ఈజ్ మై ఫాదర్, మిస్టర్ మోహన్ ఈజ్ మై ఫాదర్ అని ఆన్సర్ చెబుతాం మనం. వెన్ వీ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ about your father's name, if you want to know the name of your father, we ask question in this way, who is your father? Answer is Mr. Rao is my father, Mr. Kumar is my father. Next question, what does your father do? What does your father do? మీ నాన్నగారు ఏం చేస్తారు అన్నప్పుడు వాట్ డస్ యువర్ ఫాదర్ డూ. కొంతమంది ఏమంటారు అంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటారు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. బట్ ఈ రెండో క్వశ్చన్ ఆడ్గా ఉంటుంది, అందుకని అందరూ కూడా మొదటి రకం అడుగుతారు, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ. హూ అంటే పేరు చెప్పాలి, వాట్ అంటే వాళ్ళ జాబ్ చెప్పాలి, ఏం చేస్తారు. హూ ఈజ్ యువర్ మదర్ అంటే మిస్సెస్ రమ్య ఈజ్ మై మదర్. వాట్ డస్ యువర్ మదర్ అంటే వాట్ డస్ యువర్ మదర్ డూ అంటే మీ మదర్ ఏం చేస్తారో చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ మదర్ ఆర్ వాట్ ఈజ్ యువర్
వాట్ డస్ యువర్ మదర్ డూ, 2 క్వశ్చన్స్ అన్నమాట. మై మదర్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ, మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. అలాగే వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, మై ఫాదర్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ, మై ఫాదర్ ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్, మై ఫాదర్ ఈజ్ రన్నింగ్ ఏ కిరాణా స్టోర్స్. అలాగా. సో మొదటి నుంచి మళ్ళీ వస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వేర్ డు యూ స్టే, హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ మదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, అలాగే వాట్ ఈజ్ యువర్ మదర్, లేదా వాట్ డస్ యువర్ మదర్ డూ ఆర్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ. హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. నీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. సిబ్లింగ్స్ అంటే మనతో పుట్టిన వాళ్ళు ఎంతమంది. హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్. ఐ హ్యావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఎన్ యంగర్ సిస్టర్. మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎల్డర్ అని చెప్పాలి, ఎల్డర్ బ్రదర్. అన్నయ్య ఉన్నప్పుడు ఎల్డర్ బ్రదర్, తమ్ముడు ఉన్నప్పుడు యంగర్ బ్రదర్, అక్క అయితే ఎల్డర్ సిస్టర్, చెల్లెలైతే యంగర్ సిస్టర్ అంటాం. చిన్నవాళ్ళకి యంగరు, పెద్దవాళ్ళకి ఎల్డర్. సో దిస్ ఈజ్ ఎ వే వి ఆస్క్ క్వశ్చన్, హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ, మీరు ఏం చేస్తుంటారు. వాట్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అంటే మీరు ఏం చేస్తారు. హూ ఆర్ యూ అన్నప్పుడు మీ పేరు, వాట్ అంటే మీరు ఏం చేస్తారు. వెన్ ద క్వశ్చన్ ఈజ్ రైజ్డ్ విత్ హూ, యూ హ్యావ్ టు గివ్ యువర్ నేమ్. వెన్ ద క్వశ్చన్ ఈజ్ raised with what, you are supposed to give your profession, job, what work you do, you have to convey them that. So what are you. I am a teacher, I am a doctor, I am a consultant అలా చెప్పచ్చు. సో how old are you or what is your age. Next question, where do you stay. Next question, who is your father, who is your mother, what does your father do or what is your father. Next, how many siblings do you have. I have 2 siblings. What are you, మీరు ఏం చేస్తారు. మీ సిబ్లింగ్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారు. వాట్ ఆర్ దే, వాట్ ఆర్ యువర్ సిబ్లింగ్స్ అలా కూడా అడగచ్చు. వాట్ ఆర్ యువర్ సిబ్లింగ్స్, వాట్ ఆర్ యువర్ సిబ్లింగ్స్. మీ సిబ్లింగ్స్ ఏం చేస్తారు, వాళ్ళు చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా, అది కూడా చెప్పచ్చు. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ డూయింగ్ హీజ్ ఇంజనీరింగ్, మై యంగర్ సిస్టర్ ఈజ్ ఇన్ క్లాస్ 8 అలా చెప్పచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ యూ. ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఎన్ ఇంజనీర్, ఐ యామ్ ఏ టీచర్, లైక్ దట్. నెక్స్ట్, విచ్ ఈజ్ యువర్ favorite color. Which is your favorite color. My favorite color is blue, my favorite color is yellow అని చెప్తాం. నెక్స్ట్, సపోజ్ మీరు వీణ నేర్చుకుంటున్నారు. ఎంతకాలం నుంచి వీణ నేర్చుకుంటున్నారు. సపోజ్ యు ఆర్ లెర్నింగ్ వీణ. I would like to know the time from when you started learning Veena. So how do you ask question? How long have you been learning Veena? How long have you been learning Veena? Answer, I have been learning Veena since 2000. అలాగే అలా కాకపోతే ఫర్ 25 years. మీరు సిన్స్ వాడితే ఒక క్లియర్ డేటు, మంతు, టైము చెప్పాలి. అలా ఫర్ వాడితే డ్యూరేషన్ చెప్పాలి, ఎంతకాలం ఏందో చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ వీణా
సిన్స్ 2000 లేదా ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ వీణా ఫర్ 25 years అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డూ యూ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? మీరు ఉదయాన్నే ఎప్పుడు లేస్తారు? ఐ గెటప్ ఎట్ 6 o'clock in the morning. నేను ఉదయాన్నే 6 గంటలకు లేస్తాను. నెక్స్ట్ తర్వాత ఎంత కాలము అనడానికి హౌ లాంగ్. ఇందాక అడిగాం కదా, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ వీణా అని. హౌ లాంగ్ అంటే ఎంత కాలము. ఇప్పుడు ఎంత దూరము అనడానికి హౌ ఫార్. హౌ ఫార్ హ్యావ్ యూ ట్రావెల్డ్. How far have you traveled? I have traveled for 50 kilometers. I have traveled for 50 kilometers. How far అంటే how far అంటే ఎంత దూరము. ఒక వర్క్ ఇచ్చారు మీకు, అది ఎంతవరకు వచ్చింది. How far have you completed your work? How far have you completed your work? ఒక వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడగడానికి కూడా మనం హౌ ఫార్ అని వాడతాము. వెన్ వీ వుడ్ లైక్ టు నో the completion of work's condition, we ask question like this: how far have you completed your work? Right. Next, you wash your clothes once in a week. మీరు మీ బట్టల్ని వారానికి ఒకసారి ఉతుకుంటారు. వారానికి బట్టలు ఎన్నిసార్లు మీరు ఉతుకుతారు? ఇఫ్ యూ వాంట్ టు నో ద ఫ్రీక్వెన్సీ అడగాలన్నప్పుడు హౌ ఆఫెన్ అని అడగాలి. హౌ ఆఫెన్ డూ యూ వాష్ యువర్ క్లోత్స్ ఇన్ ఏ మంత్? How often do you wash your clothes in a month? I wash my clothes. Answer: I wash my clothes once in a week. ఇలా ఆన్సర్ చెబుతాం. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌ లాంగ్ అంటే ఎంత కాలము, హౌ ఫార్ అంటే ఎంతవరకు, హౌ ఆఫెన్ అంటే ఎన్నిసార్లు, హౌ ఆఫెన్. ఇలాగా మనం ప్రశ్నలు అడుగుతాం. మొదటి నుంచి మళ్ళీ చెబుతాను ఒకసారి క్వశ్చన్లు. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్? వాట్ ఈజ్ యువర్ సిస్టర్స్ నేమ్? వాట్ ఈజ్ యువర్ కజిన్స్ నేమ్? అలాగా పేర్లు అడుగుతాం. నెక్స్ట్, వేర్ డూ యూ స్టే? ఎక్కడుంటాం మీరు? నెక్స్ట్, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? లేదా దీన్ని ఇంకొక రకంగా వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని కూడా అడుగుతుంటారు. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని క్వశ్చన్ వేసినప్పుడు మై ఏజ్ ఈజ్ అని చెప్పాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నప్పుడు ఐ యామ్ 20 years old, ఐ యామ్ 30 years old అని చెప్పాలి. హూ అన్నప్పుడు పేరు చెప్పాలి. వాట్ అంటే జాబ్ చెప్పాలి. హూ ఈజ్ యువర్ ఫాదర్ అనగానే మీ ఫాదర్ పేరు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ జాబ్ చెప్పాలి. అలాగే మనం ఈ 3 మటుకు చాలా ప్రధానమైంది. 1, 2, 3. హౌ లాంగ్ అంటే ఎంతకాలము, హౌ ఫార్ అంటే ఎంతవరకు, ఎంత దూరము కూడా అనుకో వస్తుంది. ఎంత దూరము,
ఎంత దూరం, హౌ ఫార్. అలాగే హౌ ఆఫెన్ అంటే ఎన్నిసార్లు. ఈ రకంగా మనం ప్రశ్నలు అడగచ్చు.